అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. فلما جن عليه الليل رأى كوكبا قال هذا ربي فلما أفل قال لا أحب الآفلين. ఆయత నంబర్ 76. అతనిపై రాత్రి చీకటి అలుముకున్నప్పుడు అతను ఒక నక్షత్రాన్ని చూసి ఇతనే నా ప్రభు అన్నాడు. కానీ అది అస్తమించగానే అస్తమించే వాటిని నేను అభిమానించను అని చెప్పాడు. 99. అంటే గతించే మార్పు చెందే దైవం నాకు అక్కర్లేదు అన్నది ఇబ్రాహీం అలైహిస్సలాం ఉద్దేశం. ఆయత నంబర్ 77. فلما رأى القمر بازغا قال هذا ربي فلما أفل قال لئن لم يهدني ربي لأكونن من القوم الضالين. ఆయత నంబర్ 77. మరి అతను ప్రకాశిస్తున్న చంద్రుని చూసి ఇతను నా ప్రభు అన్నాడు. కానీ అది కూడా అస్తమించడంతో ఒకవేళ నా ప్రభువు గనక నాకు మార్గదర్శకత్వం వహించకపోతే నేను మార్గవిహీన జనుల్లో చేరిపోతాను అని పలికాడు. ఆయత నంబర్ 78. فلما رأى الشمس بازغة قال هذا ربي هذا أكبر فلما أفلت قال يا قوم إني بريء مما تشركون. ఆయత నంబర్ 78. ఆ తరువాత సూర్యుణ్ణి 100 ఉదయించే సూర్యుడు అన్నిటికన్నా పెద్దగా ఉండడం చూసి బహుశా అదే తన దైవం కావచ్చునని ఆయన అలైహిస్సలాం అనుకున్నారు. సూర్యుని పూజించేవారు కూడా ఇక్కడే పొరబడ్డారు. ఆకాశాలలో కనిపించే నక్షత్రాలు గ్రహాలన్నిటికీ సూర్యుడు పెద్దదిగా కనిపిస్తూ ఉండడం వలను, అది వెలుతురును వేడిమిని ఇస్తున్నందువలను, మానవ మనుగడ కోసం దాని ఆవశ్యకత ఎంతో ఎక్కువగా ఉండడం వల్లను వారు సూర్యున్నే తమ దైవంగా తలపోసి పూజించడం మొదలెట్టారు. అయితే దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం సూర్యచంద్రులు అస్తమించడం గమనించి అస్తమించే వారికి దైవంగా పిలువబడే అర్హత లేదని ప్రకటించి వాటి పూజారుల విశ్వాసాన్ని సున్నితంగా త్రోసిపుచ్చారు. ప్రకాశిస్తుండగా చూసి ఇతనే నా ప్రభు, ఇతను అందరికన్నా పెద్దవాడు అని పలికాడు. కానీ అది కూడా అస్తమించేసరికి అతనిలా అన్నాడు, ఓ నా జాతి వారలారా, మీరు దైవానికి కల్పించే భాగస్వామ్యాలతో నాకు ఎలాంటి సంబంధము లేదు. అంటే మీరు నిజ దైవాన్ని కాదని, ఏ ఏ వస్తువులను భాగస్వామ్యంగా కల్పిస్తున్నారో, ఏ సూర్య చంద్రాదులను, మరే విగ్రహాలను, రాతి బొమ్మలను మీరు పూజిస్తున్నారో వాటితో నేను తెగ త్రింపులు చేసుకుంటున్నాను. వాటికి ఎలాంటి విలువ లేదని ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఆ వస్తువుల్లో మార్పు వస్తుంది. అవి కొంతసేపు ప్రత్యక్షమవుతాయి, మరికొంతసేపు కనుమరుగైపోతాయి. కాబట్టి అవి సృష్టికర్తలు కావు, అవి ఇంకొకనిచ్చే సృష్టించబడినవి మాత్రమే. అవి సృష్టికర్త నిర్ణయించిన పరిమితులలో ఉంటూ తమ విధిని నిర్ణయిస్తున్నాయే తప్ప ఒకరిని ఆజ్ఞాపించే శాసించే శక్తిని కలిగి లేవు. అవి స్వయంగా ఒక సృష్టికర్త ముందు తలబొగ్గి ఉన్నప్పుడు వేరొకరికి లాభం కానీ నష్టం కానీ చేకూర్చే అధికారం వాటికి ఎక్కడుంటుంది? ఆ కాలం నాటి చక్రవర్తి నమ్రూద్ తాను కన్న కలకు జ్యోతిష్కులు చెప్పిన వ్యాఖ్యానం దృష్ట్యా తన రాజ్యంలో జన్మించే మగ పిల్లలను ఎక్కడికక్కడే చంపేయమని ఆజ్ఞాపించాడు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా ఆ కాలంలోనే జన్మించాడు. ఆయన నమ్రూద్ చక్రవర్తి నియమించిన భటుల వాతన పడకుండా ఉండేందుకు ఆయన తల్లిదండ్రులు ఆయన ఒక గుహలో రహస్యంగా పెంచారు. ఆ గుహలో ఉన్నప్పుడే ఆయన సూర్యచంద్రులను చూసి ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని ఒక కథ ప్రచారంలో ఉంది. కానీ గుహలో ఉండగా ఆయన ఇలా అన్నారనేది ప్రమాణబద్ధమైన విషయం కాదు. తన జాతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మాత్రమే ఆయన ఇలా అన్నారు. తన జాతి వారు తన ఎదుట ఉండడం వల్లనే ఆయన దేవునికి మీరు కల్పించే భాగస్వామ్యాలతో నేను విసుగెత్తిపోయాను అని అనాల్సి వచ్చింది.
మిథ్యా దైవాల వాస్తవికతను బట్టబయలు చేయడం నిజానికి ఈ తర్జన భజ్జన అసలు ఉద్దేశం. ఆయత్ నంబర్ 79. إني وجهت وجهي للذي فطر السماوات والأرض حنيفا وما أنا من المشركين. ఆయత్ నంబర్ 79. నేను ఆకాశాలను భూమిని సృష్టించిన వాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని తిప్పుకుంటున్నాను. నేను సిరుకు చేసే వారిలోని వాణ్ణి కాను. 102. ముఖం తిప్పుకుంటున్నాను అన్న మాటల్ని బట్టి మనిషి తాను దేన్ని కోరుకుంటున్నాడో మరి దేనిని అసహించుకుంటున్నాడో స్పష్టంగా విదితమవుతుంది. అంటే సర్వలోక ప్రభువు భూమి ఆకాశాల నిర్మాత అయిన అల్లాను మాత్రమే తాను పూజించదలిచానని, ఈ విషయంలో ఎవరితోనూ ఏ విధంగానూ రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన చెప్పదలిచారు.